So let us PYQ questions. So next continuation. So A bar, B bar, C bar, let us ఇచ్చాడు A ఇచ్చాడు నెక్స్ట్ 4 into mod B equal to C equal to 2 అని ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ ఇది కండిషన్ ఇచ్చాడు 2 into A cross B equal to 3 into C cross A and angle between B and C is 2 pi by 3 అయితే దీని వాల్యూ కావాలి. సో mod A తెలుసు mod B తెలుసు. సో తెలిసినవన్నీ నోట్ చేసేసుకుంటే మనకి సో ఈ వాల్యూస్ తెలుసు. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు ఈ కండిషన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్రాస్ ప్రోడక్ట్ ఉంది. సో రెండింటిలో కూడా మనకు కామన్ వెక్టార్ ఉంది. ఇంతకుముందు ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు చాలా వచ్చినప్పుడు కాదు అది కొద్దిగా ఈజీగా ఉంది. ఎలా ఉందంటే ఇట్లా ఏ క్రాస్ బి బార్ సో ఈక్వల్ టు సి క్రాస్ ఏ బార్. సో రెండింటిలో కూడా కామన్ వెక్టార్ ఏ బార్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలంటే సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాస్తే క్రాస్ ప్రోడక్ట్లో సైన్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఏ బార్ క్రాస్ బి బార్. సో లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది ఏ బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండింటిలో కామన్ వెక్టార్ అనేది కామన్ తీసేస్తే అప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ అని రాసుకునే వాళ్ళం. సో అప్పుడు ఈ రెండింటి క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి ఈ రెండు ప్యారల్ వెక్టార్స్ అని రాసేవాళ్ళం. అంటే ఏం రాసేవాళ్ళం బి బార్ ప్లస్ సి బార్ అనేది ఏకి ప్యారల్ కాబట్టి బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ అని రాయొచ్చు. లేదంటే ఏ బార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి బార్ ప్లస్ సి బార్. సో ఎలా అయినా రాసుకోవచ్చు, సిచ్యువేషన్ బట్టి మనం రాసుకుంటుంటాం. ఎలా రాసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా రాసుకోవచ్చు. సో ఒక్కోసారి సిచ్యువేషన్లో ఏది బెటర్ అనేది సిచ్యువేషన్ బట్టి చూస్తాం రెండిట్లో. సో ఇక్కడ కూడా అలాగే ఉంది కానీ ఇక్కడ ఎటువంటి కోఎఫిషియెంట్స్ లేవు. కాదు ఇక్కడికి వచ్చేసరికి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. అంటే ఏ బార్ ఉంది కానీ ఇక్కడ 2 ఇంటూ ఉంది, ఇక్కడేమో 3 ఇంటూ ఉంది. సో కోఎఫిషియెంట్స్ ఏ బార్ ఉంది కానీ వాటి కోఎఫిషియెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు 2 ఇంటూ ఏ క్రాస్ బి బార్ అంటే ఈ 2ని లోపల తీసుకెళ్ళిపోవచ్చు. ఎలా తీసుకెళ్ళచ్చు అంటే మన అవసరాన్ని బట్టి ఈ 2ని ఏకి మల్టిప్లికేషన్ చేసినా అంటే దీన్ని ఇలా రాయొచ్చు. సో 2 ఏ బార్ క్రాస్ బి బార్ రాసినా ఓకే. లేదు అంటే దీన్ని ఏ బార్ క్రాస్ 2b బార్ ఈ మూడు కూడా ఈక్వలే. అంటే ఇక్కడ 2 అనేది కంప్లీట్గా ఏ క్రాస్ బికి అవుట్ సైడ్ ఉంది. లేదు 2 ఇక్కడ వద్దు నాకు లోపల తీసుకెళ్ళిపోవాలంటే తీసుకెళ్ళిపోవచ్చు. నా దేన్ని మల్టిప్లికేషన్ చేయాలి 2ని ఏ నా బి అంటే మీ ఇష్టం దేంతో అయినా మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో 2a బార్ ఇలా రాయొచ్చు, లేదంటే ఏ బార్ క్రాస్ 2b బార్ ఇలా అయినా రాయొచ్చు. ఇక్కడ ఇలా రాయడం వల్ల బెటర్, ఎందుకంటే రెండింటిలో కామన్ వెక్టార్ ఏ బార్ ఉంది కాబట్టి ఆ కామన్ వెక్టార్కి కోఎఫిషియంట్ సేమ్ ఉండే విధంగా ఉంటే బెటర్ కాబట్టి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నాం అంటే 2ని లోపల తీసుకెళ్ళిపోయి ఏ బార్ క్రాస్ 2b బార్ రాసేస్తున్నాం 2. అలాగే నెక్స్ట్ సో ఇది లెఫ్ట్ లెఫ్ట్ అవుతుంది. సో మైనస్ అప్పుడు ఏంటి ఏ బార్ సో 3 ఇంటూ సి బార్. సో 3ని సి బార్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు చూడండి రెండింటిలో కూడా ఏ బార్ కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయి. సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది. అంటే ఏ బార్ క్రాస్ 2b బార్. సో ఏ బార్ క్రాస్ 2b బార్. సో ఇది వచ్చేస్తే ప్లస్. సో ఏ బార్ క్రాస్ 3c బార్ ఈక్వల్ టు 0. సో రెండింటిలో కూడా ఏ బార్ అనేది కామన్ తీసేస్తే 2b బార్ ప్లస్ 3c బార్. 2b బార్ ప్లస్ 3c బార్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఏంటి ప్యారల్ వెక్టర్స్. సో ప్యారల్ వెక్టర్స్ కదా, ఎందుకు ప్యారల్ అంటున్నాం క్రాస్ ప్రోడక్ట్ 0 ఇలా రాసుకోవచ్చు. సో అదే ఇక్కడ రాస్తున్నాం సేమ్ ఇలా రాస్తే ఈ స్టెప్ వచ్చేస్తుంది. సో ఏ బార్ క్రాస్ 2b బార్ ప్లస్ 3c బార్. అప్పుడు ఈ రెండు ప్యారల్ వెక్టర్స్ అంటే సో ఇది ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ అన్నా రాయొచ్చు, లేదంటే ఏ బార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇదన్నా రాయొచ్చు. సో ఏది రాస్తే బెస్ట్ అంటే సిచ్యువేషన్ బట్టి చూద్దాం. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఇచ్చాడు కాబట్టి బీసీలో ఒక సైడ్ ఉంటే బెస్ట్. సో లాంబ్డా అనేది మీకు ఇటరేషన్ ఏం కాదు, పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇటరేషన్ ఏం కాదు, కాకపోతే 2b 2c రెండు ఒకే సైడ్ ఉండే విధంగా చూసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏ బార్ ఈక్వల్ టు ఇట్లా అవసరాన్ని బట్టి ఎట్లా రాసుకోవచ్చు. సో 2b బార్ ప్లస్ 3c బార్ అలా రాయొచ్చు, లేదంటే 2b బార్ ప్లస్ 3c బార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ బార్ రాయొచ్చు. సో ఒక్కోసారి ఏంటంటే ఇందులో ఒక వెక్టర్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. సో అంటే ఏంటి ఏదో ఒక వెక్టర్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. అంటే 2b బార్ ఈక్వల్ టు c బార్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఇట్లా లాంబ్డా ఏ మైనస్ 3c బార్ అంటే 2 వెక్టర్స్ వన్ సైడ్ 1 వెక్టర్ వన్ సైడ్. సో ఏ 2 వెక్టర్స్ వన్ సైడ్ ఉండాలి అంటే
ఇక్కడేమో బీసీలు వన్ సైడ్ ఉన్నాయి, ఇక్కడేమో ఏసీలు వన్ సైడ్ ఉన్నాయి. ఏది బెస్ట్? ఇది బెస్టా ఇది బెస్టా అంటే ఇది బెస్ట్. ఎందుకు ఇది బెస్ట్ అంటే సో మనకి ఏమన్నా దీన్ని స్క్వేరింగ్ చేస్తే అప్పుడు బి డాట్ సి వస్తుంది. యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి తెలుసు. ఒకవేళ దీన్ని స్క్వేరింగ్ చేసామనుకోండి ఏ డాట్ సి వస్తుంది. ఏకి సికి మధ్యలో ఏం ఇన్ఫర్మేషన్ లేదు యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి. కాబట్టి సిచ్యువేషన్ బట్టి సో ఇక్కడ బీసీలో రాస్తే బెస్ట్, ఎందుకంటే బి అండ్ సి యాంగిల్ ఇచ్చాడు కాబట్టి. సో అదొకటి టెక్నిక్ డెవలప్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ ఇక్కడ మోడ్ అప్లై చేస్తున్నాం. సో ఎందుకంటే బీసీలో ఒక సైడ్ ఉంచేసాం, ఎందుకంటే బీసీలో యాంగిల్ తెలుసు కాబట్టి. ఇప్పుడు మోడ్ అప్లై చేసి స్క్వేర్ చేస్తే మోడ్ ఏ స్క్వేర్, నెక్స్ట్ లాంబ్డా స్క్వేర్, 2b స్క్వేర్ అంటే ఏంటి 4, ఇక్కడ 4 మిస్ అయింది. సో 4 ఇంటూ మోడ్ బి స్క్వేర్, నెక్స్ట్ సెకండ్ టర్మ్ స్క్వేర్ 9 మోడ్ సి స్క్వేర్, నెక్స్ట్ 2ab టర్మ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ టైపే కదా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అయిపోయింది 2ab అంటే 2 ఇంటూ 3 12 బి ఇంటూ సి అంటే ఇక్కడ ఏంటి డాట్ ప్రోడక్ట్, సో బి డాట్ సి, సో 12 ఇంటూ బి డాట్ సి. ఇప్పుడు బి డాట్ సి కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు, మాడ్ బి తెలుసు, మాడ్ సి తెలుసు, అండ్ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి కూడా తెలుసు. సో మాడ్ ఏ అంటే రూట్ 31 స్క్వేర్ కాబట్టి 31, నెక్స్ట్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ సో మోడ్ ఆఫ్ బి బార్ స్క్వేర్, సో 4 ఇంటూ మాడ్ బి ఈక్వల్ టు 2 అయితే మాడ్ బి ఈక్వల్ టు 1/2 అవుతుంది. మాడ్ బి ఈక్వల్ టు ఎంత 1/2 వస్తుంది. సో అది రాసిస్తారు, లేదంటే ఓకే అంతే ఉంచేసేయండి. సో 4 ఇంటూ మాడ్ బి స్క్వేర్ అంటే ఎంత, అప్పుడు 1/2 స్క్వేర్ అంటే 1/4, 4 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మాడ్ సి తెలుసు, నెక్స్ట్ ఇదేంటి 12 ఇంటూ బి డాట్ సి అంటే ఏంటి మాడ్ బి ఇంటూ మాడ్ సి ఇంటూ నెక్స్ట్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి, సో కాస్ ఆఫ్ 2π/3 వస్తుంది. సో అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే కంప్లీట్గా మీకు లాంబ్డాలో రిలేషన్ వచ్చి లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ +or-1 వచ్చేస్తే అప్పుడు ఏ బార్ ఈక్వల్ టు ఇది వచ్చింది, ఏ బార్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ చూడాలంటే ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఏ క్రాస్ సి బై ఏ డాట్ బి అడుగుతున్నాడు, ఏ క్రాస్ సి బై ఏ డాట్ బి అడుగుతున్నాడు. స్క్వేరింగ్ కూడా స్క్వేరింగ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏ అంటే రైట్, ఏ అంటే ఏంటి 2b +or- ఉంది. సో +or- ఏదో ఒకటి తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏ క్రాస్ సి ఉంది కదా, సో ఏ క్రాస్ సి, సో ఏ క్రాస్ సి అంటే ఏ మీన్స్ వాట్ 2b ప్లస్ ఏబి అంటే ఏ అంటే ఏంటి 2b + 3c బార్, సో 2b + 3c బార్ క్రాస్ సి బార్. సో అప్పుడు 2 ఇంటూ ఇదేంటి బి క్రాస్ సి, సో నెక్స్ట్ 3c బార్ ఇంటూ సి బార్, సి బార్ 3cకి సి బార్కి క్రాస్ ప్రోడక్ట్. సో 3c బార్ సి బార్ ఏంటి ప్యారల్ వెక్టర్స్ కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో +0 అంటే అప్పుడు ఏ క్రాస్ సి అంటే ఏమొస్తుంది మీకు, ఏ క్రాస్ సి అంటే ఏ క్రాస్ సి ఈక్వల్ టు 2 ఇంటూ బి క్రాస్ సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మోడ్ అంటే అప్పుడు ఇక్కడ కూడా మోడ్ రాసేస్తారు. నెక్స్ట్ స్క్వేరింగ్, ఇక్కడ స్క్వేరింగ్ ఉంది కాబట్టి ఏ క్రాస్ సి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ 4 మోడ్ ఆఫ్ బి క్రాస్ సి హోల్ స్క్వేర్ వస్తుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఏ డాట్ బి, డినామినేటర్ ఏ డాట్ బి ఉంది. సో ఏ డాట్ బి అంటే సేమ్ ఏ అంటే ఏంటి ఏ డాట్ బి రాస్తాం. సో ఏ అంటే ఏంటి, సో 2b + 3c +or- ఏదో ఒకటి తీసుకోండి. సో 2b + 3 డాట్ బి, సో బి తోటి డాట్ పెట్ చేస్తే 2b డాట్ బి అంటే మాడ్ బి స్క్వేర్, సో మాడ్ బి తెలుసు. నెక్స్ట్ సి డాట్ బి అంటే బి డాట్ సి ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ మనం కనుక్కున్నాం, అయినా బి డాట్ సి కనుక్కోవచ్చు. సో బి డాట్ సి అంటే ఏంటి మాడ్ బి ఇంటూ మాడ్ సి, సో కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ 2π/3. సో మాడ్ బి మాడ్ సి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఈ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. సో బి డాట్ సి వచ్చేస్తుంది. సో 2 ఇంటూ ఇక్కడ ఏంటి బి డాట్ బి అంటే ఇంతకుముందు చూసాం కదా, సో మాడ్ బి స్క్వేర్. సో 2 ఇంటూ ఇదంతా సింప్లిఫికేషన్ ఏదో మిస్టేక్ ఉంది. సో మాడ్ బి మాడ్ సి వాల్యూస్ రాసేస్తే అప్పుడు మీకు బి క్రాస్ సి వచ్చేస్తుంది. అలాగే ఇంతకుముందు ఇక్కడ డినామినేటర్లో 2 ఇంటూ బి డాట్ బి అంటే మాడ్ బి స్క్వేర్, సో 2 ఇంటూ మాడ్ బి స్క్వేర్ రాసేస్తారు. సో మాడ్ బి స్క్వేర్ అంటే అంత 1/4, 2 ఇంటూ 1/4 అంటే 1/2 ప్లస్ 3 ఇంటూ మాడ్ బి ఇంటూ మాడ్ సి ఇంటూ కాస్ ఆఫ్ 2π/3. సో ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మాత్రం ఇది ఒక్క పాయింట్ మాత్రం మీరు బాగా చూసుకోవాలి. సో ఇక్కడ ఏ బార్ కామన్ వెక్టార్ ఉంది కానీ కోఎఫిషియెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో వాటి కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి కాబట్టి ఈ 2 అనేది ఏకి రాయద్దు బికి రాయండి, ఇక్కడ 3 అనేది ఏకి రాయద్దు సికి రాయండి. అదొకటి టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు అలా ఆ వేలో థింక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వెర్టెక్సెస్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ ఏబిసిడి అన్నాడు. సో ఫర్ వెర్టెక్సెస్ అంటే ఆపోజిట్ పాయింట్ జాయిన్ చేస్తే డయాగనల్స్ వస్తాయి. సో ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అంటే ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్.
సి బార్ అంటే ఏంటి? సో సి మైనస్ ఏ, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. అలాగే బీడీ అంటే ఏంటి? పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి చేసేస్తే సో ఇక్కడ ఏసీ బార్ వెక్టర్ వస్తుంది, బీడీ బార్ వెక్టర్ వస్తుంది. నెక్స్ట్ సో డిటర్మినెంట్ కనుక్కొని సింప్లిఫై చేస్తారు. కాబట్టి ఇక్కడ సాల్వ్ చేస్తే లాంబ్డా వాల్యూ -1 అండ్ -9 వస్తుంది. క్వశ్చన్లో మోడ్ లాంబ్డా లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాడు. సో ఇక్కడ మోడ్ లాంబ్డా అంటే 1 అండ్ 9, 1 అనేది లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంది కాబట్టి సో 1 తీసుకుంటాం. సో లాంబ్డా ఈక్వల్ టు ఎంత? -1 తీసుకుంటాం. -9 తీసుకుంటే మోర్ దెన్ 5 ఉంది కాబట్టి అది కాదు. సో -9 కాదు ఆన్సర్. సో లాంబ్డా ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 5 - 6 లాంబ్డా అడిగాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బార్ ఉన్నాడు. ఆల్ఫా బార్ కాదు, ఇది ఏ బార్. సో ఇది ఏ బార్. ఏ బార్ ఈక్వల్ టు వెక్టార్ ఇచ్చాడు. నెక్స్ట్ బి బార్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ సి, నెక్స్ట్ ఇది ఇచ్చాడు ఏ క్రాస్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి. సో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ ఏ కామ్ తీసిస్తే ఏ బార్ క్రాస్ సి బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు 0 అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ ఈస్ ప్యారల్ టు సి బార్ మైనస్ బి బార్ అవుతుంది. కాబట్టి సి బార్ మైనస్ బి బార్ అనేది ప్యారల్ టు ఏ బార్ కాబట్టి సో లాంబ్డా ఇంటూ ఏ బార్ అని రైట్. లేదంటే ఏ బార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ సి బార్ మైనస్ బి బార్ రైట్. సో ఏది బెస్ట్ రాయడం బెస్ట్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఎక్కువ సి గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఏ డాట్ సి కాబట్టి సి అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే బెస్ట్, సి అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే బెస్ట్. సో కాబట్టి ఇది రాద్దాం. సో అప్పుడు ఏంటి? సి బార్ ఈక్వల్ టు మైనస్ బి బార్ అటు వెళ్ళిపోతే బి బార్ ప్లస్ లాంబ్డా ఏ బార్. సో బి బార్ ప్లస్ లాంబ్డా ఏ బార్ వస్తుంది. సో ఆ స్టెప్ వచ్చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా సి అనేది బి బార్ ప్లస్ లాంబ్డా ఏ బార్ అంటే ఇందులో ఒక అన్నోన్ ఉంది లాంబ్డా. సో అది కనుక్కోవాలంటే ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఏ డాట్ సి ఇచ్చాడు. సో ఏ తోటి డాట్ పెట్ చేస్తారు. సో మీరు ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు, ఇలా చేసినా వస్తుంది. సో ఇక్కడ ఇలా రాసినా నో ప్రాబ్లం. అంటే ఏ బార్ ఈక్వల్ టు సో లాంబ్డా ఇంటూ సి బార్ మైనస్ సి బార్. సో ఇలా చేసినా కూడా వస్తుంది. ఏ డాట్ సి ఇక్కడ ఏ డాట్ సి చేస్తారు. ఇక్కడ సి డాట్ సి అంటే మాడ్ సి వస్తుంది. సో మాడ్ సి తెలీదు ఒకటి. నెక్స్ట్ బి డాట్ సి. సో సి తోటి డాట్ పెట్ చేస్తే బి డాట్ సి కాదు, బి డాట్ సి కూడా తెలియదు కాబట్టి ఇది వద్దు, వేస్ట్ ఇక్కడ. అంటే ఓకే ఇక్కడ అంటే ఏ తోటి డాట్ పెట్ చేస్తే ఏ డాట్ సి వాల్యూ తెలుసు, ఓకే నో ప్రాబ్లం. ఇంటూ లాంబ్డా ఇంటూ సి బార్ డాట్ సి బార్ అంటే మాడ్ సి స్క్వేర్, ఓకే. నెక్స్ట్ మైనస్ బి డాట్ సి. సో ఇక్కడ ఇలా వచ్చింది. ఏ డాట్ సి ఈక్వల్ టు ఇలా వచ్చింది. అంటే మనం ఇలా రాయకుండా ఇలా రాస్తే ఇలా వచ్చింది. ఏ డాట్ సి అంటే తెలుసు, సో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. మాడ్ సి తెలియదు, ఇంకోటి బి డాట్ సి కూడా కనుక్కోవడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ కాబట్టి సో దీనికంటే మనకి ఇది బెస్ట్. అలా చూసుకోవాలి, మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. దీనివల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ సి బార్ ఈక్వల్ టు వచ్చింది, దీన్ని ఏ బార్ తోటి డాట్ పెట్ చేశారనుకోండి, అప్పుడు ఏ బార్ డాట్ సి బార్ ఏ డాట్ బి బార్. ఇక్కడ రైట్ సైడ్ ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఏ బార్ డాట్ ఏ బార్ అంటే మాడ్ ఏ స్క్వేర్. ఏ డాట్ బి కనుక్కోవచ్చు, ఎందుకంటే ఏబీలు తెలుసు కదా మనకి, ఏబీలు తెలుసు కాబట్టి ఏ డాట్ బి ఓకే. బట్ ఇక్కడ బి డాట్ సి అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం అది కనుక్కోవడానికి కొద్దిగా కష్టం. సి తెలీదు, బి కూడా అక్కడ ఆల్ఫా ఉంది, సి అసలే తెలియదు. సి అనేది ఇక్కడ తెలియదు. ఇక్కడ ఏ తెలుసు, బి తెలుసు, ఒక అన్నోన్ ఉంది అంతే కాబట్టి ఇది బెస్ట్. నెక్స్ట్ మాడ్ ఏ వాల్యూ కనుక్కోవచ్చు కాబట్టి మనం దీన్ని ప్రిఫర్ చేస్తాం. సో అది ఎట్లా చేస్తే బెటర్ అనేది మీరు దాన్ని బట్టి ఇలా తీసుకుంటే బెస్టా అలా తీసుకుంటే బెస్టా అనేది సిచ్యువేషన్ బట్టి ఇచ్చిన కండిషన్స్ బట్టి ఏది బెస్ట్ అయితే అది ఫాలో అవుతాం. సో ఇక్కడ ఏ తోటి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్టు ఏ తోటి డాట్ పెడిస్తే సి డాట్ ఏ ఈక్వల్ టు బి ఇది వచ్చేసింది. సో సి డాట్ ఏ సికి ఏకి డాట్ పెట్ ఎంత? సికి ఏకి డాట్ పెట్ -12. సో -12. నెక్స్ట్ బి డాట్ ఏ. సో బి డాట్ ఏ కనుక్కోండి. సో అదంతా మీరు సింప్లిఫై చేసేయండి. ఏ డాట్ ఏ అంటే మాడ్ ఏ స్క్వేర్, అంతా సింప్లిఫై చేసేస్తే మీకు ఇలా ఒక రిలేషన్ వస్తుంది. ఆల్ఫా అండ్ లాంబ్డాలో ఒక రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి, ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇప్పుడు సి డాట్ ఇది ఉంది కాబట్టి సి అంటే ఏంటి? బి బార్ ప్లస్ లాంబ్డా ఏ బార్ డాట్. సో ఇది రాసేస్తాం. ఇంకా బిఏలు తెలుసు కాబట్టి బిఏలు రాసేసి మనం ఏం చేస్తాం? డాట్ పెట్ చేస్తాం. అంటే బి అంటే ఏంటో రాసేస్తాం, అలాగే ఏ అంటే ఏంటో రాసేసి డాట్ పెట్ చేసేసేయండి. అప్పుడు మీకు ఇంకో రిలేషన్ వస్తుంది ఆల్ఫా అండ్ లాంబ్డాలో. నేను అది చేయట్లేదు, ఈజీనే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బి బార్ వెక్టర్ రాస్తాం, ఏ బార్ వెక్టర్ రాసి డాట్ పెట్ చేస్తే మీకు ఇలా రిలేషన్ వస్తుంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఆల్ఫా వాల్యూ వస్తుంది, ఆల్ఫా వాల్యూ వస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది.
సో ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు సి బార్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సి బార్ అనే వెక్టార్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సి బార్ అనే వెక్టార్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఐ ప్లస్ జే ప్లస్ కే పెట్టి డాట్ పెట్ చేస్తాం. అంటే ఇక్కడ లాంబ్డా వాల్యూ -1 వచ్చింది. అంటే సి బార్ ఈక్వల్ టు ఏంటి, బి బార్ మైనస్ ఏ బార్. సి బార్ అంటే ఏంటి, బి బార్ మైనస్ ఏ బార్. కాదు ఏలో బి బార్ మైనస్ ఏ బార్ అంటే బిలో ఆల్ఫా ఉంది. ఆల్ఫా వాల్యూ కూడా మనకు తెలుసు. ఆల్ఫా వాల్యూ ఎంత, 29. సో చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ బార్ సి బార్ ఇచ్చాడు, బి బార్ ఇస్ ద వెక్టార్ అనేది ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఏ బార్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ సి బార్. సో ఇక్కడ ఏ బార్ క్రాస్ అవసరమైతే, సో ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేసాము, అక్కడ వచ్చింది. సో ఇది అవసరమైతే ఏం చెప్పచ్చు అంటే బి క్రాస్ సి అనేది ఏంటి, బి క్రాస్ అనేది బికి పర్పెండిక్యులరే సికి పర్పెండిక్యులరే. మరి ఇక్కడ బి క్రాస్ సి అంటే ఏంటి, ఏ కదా. కాబట్టి బి క్రాస్ సి అనేది బికి పర్పెండిక్యులర్ సి పర్పెండిక్యులర్ అయితే బి క్రాస్ సి అంటే ఏ కాబట్టి ఏ కూడా ఏమవుతుంది, బికి సికి పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఏ ఇస్ పర్పెండిక్యులర్ టు బి బార్ అండ్ ఏ ఇస్ పర్పెండిక్యులర్ టు సి బార్. ఒకవేళ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అవసరం అయితే ఈ అడ్వాంటేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఏబి పర్పెండిక్యులర్, ఏసీ పర్పెండిక్యులర్. ఎందుకు అంటే బి క్రాస్ సి ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి యాజ్ పర్ క్రాస్ స్ప్రెడ్ డెఫినేషన్. మరి బి క్రాస్ సి అంటే ఏంటి, ఏ కదా. కాబట్టి బి క్రాస్ సి బికి సికి పర్పెండిక్యులర్ అయితే ఏ కూడా బికి సికి పర్పెండిక్యులర్. సో ఇది అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది అడ్వాంటేజ్ అయితే మీరు ఒకవేళ అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే ఏ బార్ సి బార్ మాడ్ ఏ, సో మాడ్ బి బార్ స్క్వేర్ ఇచ్చాడు. సో మాడ్ ఏ అంటే కనుక్కోవచ్చు, మాడ్ బి కూడా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ బార్ ఈక్వల్ టు బి క్రాస్ సి అంటే బోత్ సైడ్స్ మనం మాడ్ అప్లై చేస్తే mod A equal to mod of B cross C అంటే ఏంటి, mod B into mod C into sin of angle between B and C. సో ఇప్పుడు mod B తెలుసు, ఇక్కడ ఇచ్చాడు mod B ఇచ్చాడు. సో నెక్స్ట్ mod A mod C అన్నీ తెలుసు, ఓన్లీ sin θ తప్పించి రిమైనింగ్ అన్నీ తెలుసు. దీని నుంచి మనకు sin θ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, 72 మైనస్ mod ఆఫ్ సో B బార్ ప్లస్ C బార్ హోల్ స్క్వేర్ mod. సో ఫస్ట్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ కనుక్కుందాం. బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మాడ్ బి స్క్వేర్ ప్లస్ మాడ్ సి స్క్వేర్ ప్లస్ 2 బి డాట్ సి. సో 2 బి డాట్ సి అంటే ఏంటి, మాడ్ బి ఇంటూ మాడ్ సి, యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి. యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి తెలియదు కాబట్టి టీటా అనుకున్నాం, ఇంతకుముందు కూడా అనుకున్నాం. యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి టీటా అనుకుంటే కాస్ టీటా. దీని నుంచి సైన్ టీటా వాల్యూ వచ్చింది కాబట్టి సైన్ టీటా నుంచి మనం కాస్ టీటా కనుక్కోవచ్చు. సో ట్రయాంగిల్ తీసుకుని కాస్ టీటా కనుక్కోవచ్చు. సైన్ టీటా అంటే ఏంటి, 1/10 కాబట్టి అప్పుడు ఇది ఎంత, హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఇది అంటే 99 √99 వస్తుంది. సో అప్పుడు కాస్ టీటా వచ్చేస్తుంది. సో కాస్ టీటా అంటే ఎంత, √99/10. సో కాస్ టీటా వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు మీకు mod ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో mod ఆఫ్ బి బార్ ప్లస్ అంటే ఎంత, 50 ప్లస్ 22 72. సో దీని ఆన్సర్ ఎంత, 66. ఇప్పుడు అడిగింది 72 మైనస్ ఇది అంటే 72 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకెంత ఉంటుంది, 66. సో mod ఆఫ్ 66. సో mod ఆఫ్ 66 అంటే ఆన్సర్ ఎంత, 66. సో ఇది 2024లో వచ్చిన క్వశ్చన్. ఏబి టూ వెక్టార్స్ mod ఏ mod బి ఇచ్చాడు, ఏ డాట్ బి ఇచ్చాడు. నెక్స్ట్ సి బార్ ఈక్వల్ టు 2a క్రాస్ బి బార్ మైనస్ 3b బార్ ఇచ్చాడు. దెన్ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి, యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి. సో యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అంటే ఇప్పుడు దీన్ని బి రైట్ లెఫ్ట్ సైడ్ ఏముంది, సి ఉంది కాబట్టి సో యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అన్నాడు, కనుక్కోమంటున్నాడు. బి అండ్ సి ఇస్ ఆల్ఫా అన్నాడు. ఓకే, అయితే దీని వాల్యూ కావాలి. సో నేను ఏం చేసిన అంటే ఇక్కడ సితో డాట్ పెట్ చేస్తున్నాను, ఎందుకంటే బి డాట్ సితో డాట్, ఇక్కడ ఆల్రెడీ సి ఉంది కాబట్టి బి తోటి డాట్ పెట్ చేద్దాం. సో బి తోటి డాట్ పెట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ బి డాట్ అంటే యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి కాబట్టి అది కొద్దిగా వచ్చేస్తుంది క్లారిటీ. నెక్స్ట్ బి అనేది దీనికి పర్పెండిక్యులర్. సో ఇక్కడ ఏంటి, 2a క్రాస్ బి బార్. 2a క్రాస్ బి బార్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. ఏకి పర్పెండిక్యులరే, బికి పర్పెండిక్యులరే కాబట్టి దీన్ని ఏతో డాట్ పెట్ చేసినా బితో డాట్ పెట్ చేసినా మనకి ఏమొస్తుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం బి తోటి డాట్ పెట్ చేస్తున్నాం. ఏతో చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడ్వాంటేజ్, ఏ డాట్ సి లేదు కదా, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి ఇవ్వలే కాబట్టి ఏతో చేయట్లేదు. యాక్చువల్లీ ఏతో చేసినా ఓకే, కానీ లెఫ్ట్ సైడ్ నాట్ ఓకే, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అన్నాడు కాబట్టి. సో బి తోటి డాట్ పెట్ చేస్తే బెస్ట్. అలాగే ఇక్కడ కూడా అడ్వాంటేజ్ చూడండి, మొత్తం ఎంటైర్ లైన్లో అడ్వాంటేజ్ ఉంది. బితో డాట్ పెట్ చేస్తే ఇది బి డాట్ సి అని దాని నుంచి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ రెండు పర్పెండిక్యులర్,
నెక్స్ట్ బి డాట్ బి అంటే మాడ్ బి స్క్వేర్. సో మాడ్ బి స్క్వేర్ తెలుసు, మాడ్ బి వాల్యూ తెలుసు కాబట్టి అన్నీ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇప్పుడు బి డాట్ సి అంటే ఏంటి, మాడ్ బి అంటే ఎంత 4 ఇంటూ మాడ్ సి, యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అంటే ఎంత కాస్ ఆల్ఫా, యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఆల్ఫా అన్నాడు కాబట్టి కాస్ ఆల్ఫా. సో మైనస్ ఇది 0 అయిపోతుంది, ఎందుకు డాట్ ప్రోడక్ట్ పర్పెండిక్యులర్ వెక్టర్స్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. సో -3 ఇంటూ మాడ్ ఆఫ్ బి బార్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. సో దీని నుంచి మీకు మాడ్ సి రిలేషన్ వస్తుంది. రెండు అన్నోన్సే, మాడ్ సి అన్నోనే, కాస్ ఆల్ఫా కూడా ఒక అన్నోనే కాబట్టి ఇది ఒక రిలేషన్ పక్కన పెట్టేయండి. సో ఇంకా వేరే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మాడ్ సి గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏంటి ఇచ్చాడు, సి బార్ ఈక్వల్ టు, సో బోత్ సైడ్స్ మాడప్ వేస్తే 2a బార్ క్రాస్ b బార్ ఇది కదా ఇచ్చిన కండిషన్, -3b బార్. సో బోత్ సైడ్స్ మాడప్ వేసి స్క్వేర్ చేస్తున్నాను, ఎందుకు అనేది డౌట్ వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ చేస్తే మాడ్ సి స్క్వేర్ ఒకటి వస్తుంది, అది ఒకటే కాదు అడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఇది దీని హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ స్క్వేర్ అంటే a బార్ మైనస్ b బార్ స్క్వేర్ అంటే ఏంటి మాడ్ a స్క్వేర్ మాడ్ b స్క్వేర్ మైనస్ 2a డాట్ b. సో దీన్ని స్క్వేర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాడ్ సి స్క్వేర్ ఫస్ట్ దీని స్క్వేర్, సో 2 స్క్వేర్ 4, a క్రాస్ b ఫస్ట్ వెక్టార్ ఏంటి ఇదంతా ఒక సింగిల్ వెక్టార్, ఇదంతా ఒక వెక్టార్. సో a క్రాస్ b హోల్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ స్క్వేర్, సో -3b స్క్వేర్ అంటే అంత 9b స్క్వేర్. నెక్స్ట్ -2 ఇంటూ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అయితే ఈ రెండేంటి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కదా, a క్రాస్ b అనేది ఏమవుతుంది ఏకి పర్పెండిక్యులరే బికి పర్పెండిక్యులరే కాబట్టి 2 ఆ రెండింటి డాట్ ప్రోడక్ట్ అంటే ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు మాడ్ ఏ మాడ్ బి తెలుసు కాబట్టి సో ఇప్పుడు మీకు ఏమొచ్చేస్తుంది అవంతా చేసేస్తే మాడ్ సి వాల్యూ వచ్చేస్తుంది. మాడ్ సి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఆల్ఫా వచ్చేస్తుంది. కాస్ ఆల్ఫా తెలిస్తే సైన్ ఆల్ఫా వచ్చినట్టే. సో సైన్ ఆల్ఫాకి వచ్చేస్తుంది, అప్పుడు మీరు 192 సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ కావాలి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇది కూడా 2024లో వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ క్వశ్చన్లో యాక్చువల్గా, సో ఇది +i -i కాదు +i. సో ఇక్కడ ఏ బార్ బి బార్ అనే వెక్టార్స్ ఇచ్చాడు, సి ఇస్ ద వెక్టార్. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు a బార్ ప్లస్ బి బార్. సో a బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్, ఇక్కడ 2 ఇంటూ a క్రాస్ బి బార్, ఇక్కడ ప్లస్ ఉంది అక్కడేమో క్రాస్ ప్రోడక్ట్ ఉంది, ప్లస్ 24j - 6k ఇచ్చాడు. సో ఫస్ట్ మనం రైట్ సైడ్ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఏ బార్ వెక్టార్ తెలుసు బి బార్ వెక్టార్ తెలుసు. సో ఏ క్రాస్ బి కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఏ క్రాస్ బి బార్ కనుక్కుంటున్నాం. సో ఇది సో ఇప్పుడు దీన్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఈ స్టెప్ వచ్చేస్తుంది, ప్లస్ దానికి వచ్చిన దానికి ఏం చేస్తారు, సో 2 ఇంటూ సో ఏ క్రాస్ రైట్ సైడ్ ఫస్ట్ చేస్తున్నాం 2 ఇంటూ ఏ క్రాస్ బి అంటే ఇది ప్లస్ 24j - 6k ఇదంతా యాడ్ చేసేస్తే ఇది రైట్ సైడ్ ఈ వెక్టార్ వచ్చేస్తుంది. మరి లెఫ్ట్ సైడ్ ఏంటో చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఏంటి, ఏ బార్ ప్లస్ బి బార్కి ప్లస్ సి బార్కి క్రాస్ ప్రోడక్ట్ కావాలి. సో ఫస్ట్ లైన్లో ఐజేకేలు రాస్తాం, సెకండ్ లైన్లో ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే రెండింటిని యాడ్ చేయండి, సిబిని రెండింటిని యాడ్ చేస్తే సో 3 + 2 5, 2 - 1 1, నెక్స్ట్ 1 + 3 4 సో వచ్చేస్తుంది. నెక్స్ట్ సి బార్ అనే వెక్టార్ అన్నది ఏం తెలియదు కాబట్టి ప్రజెంట్, సో అసలు ఏం తెలియదు కాబట్టి xi + yj + zk అనుకుంటే ఇది వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేసేసి ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఐజేకేలు ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా ఐజేకే టర్మ్స్ సపరేట్ చేసి ఐ కోఎఫిషియంట్ ఈక్వేట్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఐ కోఎఫిషియంట్ z - 4i డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేసిన ఈ స్టెప్ వస్తుంది. రైట్ సైడ్ అంతా 14. అలాగే జే కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ 5z - 4x అయితే రైట్ సైడ్ ఏంటి 10. అలాగే కే బార్ కోఎఫిషియంట్స్ వస్తారు. సో ఈక్వేట్ చేసేస్తే కే బార్ కోఎఫిషియంట్ ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఏ బార్ మైనస్ బి బార్ ప్లస్ సైడ్ డాట్ సి. సో ఏ బి తెలుసు కాబట్టి ఏ బార్ మైనస్ బి బార్ వస్తుంది కనుక్కోవచ్చు. సో ఏ బార్ మైనస్ బి బార్ కనుక్కుంటాం, మళ్ళీ వచ్చిన రిజల్ట్కి ఐ యాడ్ చేసేస్తే సో ఇది వచ్చేస్తుంది ఇంటూ సి. సి అంటే ఏంటి, xi + yj + zk. సో xi సి బదులు ఏం రాస్తాం, xi + yj + zk రాసి రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేసేస్తే మీకు ఈ స్టెప్ వచ్చేస్తుంది. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ ఏం చేస్తారు, సో ఇది ఏ బార్ మైనస్ బి బార్ వచ్చిన ఆన్సర్కి ఐ యాడ్ చేసిన ఈ స్టెప్ వస్తుంది. ఇంటూ సి బార్ అంటే ఏంటి, xi + yj + zk. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే xyz రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ ఈ 3 రిలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ రిలేషన్ మొత్తం 4 రిలేషన్స్ ఉన్నాయి. సో వీటిని సాల్వ్ చేస్తే xyz వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. సో ఈజీగా సాల్వ్ చేయాలంటే ఎక్స్ని అంతే ఉంచేసేయండి, వైని ఇక్కడ వై అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, వై అంటే
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాసేయచ్చు 5y ఈక్వల్ టు ఎంత. సో కొద్దిగా ఈజీగా సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఎక్స్ని ఈ సైడ్ తెచ్చుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 5y, ఎక్స్ అట్ వెళ్ళిపోతుంది, -20 ఇటు వస్తే +20, అంటే ఎక్స్ బదులు మీరు 5y + 20 రాయొచ్చు. ఎక్స్ ప్లస్లో 5y + 20. సో ఇక్కడ ఇది వైలో వచ్చింది కాబట్టి ఇది వైని అలాగే ఉంచండి. నెక్స్ట్ జెడ్. సో జెడ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, -4y అటు పోయింది అనుకోండి, 14 + 4y. సో జెడ్ ప్లేస్లో 14 + 4y రాస్తే ఇది కంప్లీట్గా వైలో వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ వైలో వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు వై వాల్యూ వచ్చేస్తుంది. మళ్ళీ వై వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. మళ్ళీ అలాగే వై వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో ఆ సింప్లిఫికేషన్ అనేది మీరు ఎలా చేస్తారు, మీకు ఎలా ఐడియా వస్తే అలా చేస్తారు, జనరల్ సింప్లిఫికేషన్. కాకపోతే కొద్దిగా టెక్నికల్గా చేస్తే ఫాస్ట్గా అవుతుంది, లేదంటే మీకు టైం వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది. సో అప్పుడు అన్ని XYZలు అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి mod(c²) వాల్యూ కనుక్కోవచ్చు మనం. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏ బార్ బి బార్ అనే వెక్టార్స్ ఇచ్చాడు. సో కంప్లీట్గా ఇచ్చాడు. సి బార్ అనే వెక్టార్లో కొన్ని అన్నోన్స్ ఉన్నాయి, C2 అండ్ C3. సో 3 వెక్టార్స్. నెక్స్ట్ B క్రాస్ A = C క్రాస్ A ఇచ్చాడు. సో రెండింటిలో కామన్ వెక్టార్ ఉంది. సో మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి చేసేస్తే B బార్ - C బార్ క్రాస్ A బార్ = 0 అవుతే B బార్ - C బార్ ఈస్ ప్యారల్ టు A బార్, ఇది A బార్. సో అప్పుడు B బార్ = C అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం, B బార్ = ఇది వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే యాంగిల్ బిట్వీన్ C అండ్ దిస్ వెక్టార్, యాంగిల్ బిట్వీన్ C అండ్ దిస్ వెక్టార్ ఈస్. సో ఫస్ట్ ఈ కండిషన్ వాడుకోండి, 2 అన్నోన్స్ వస్తే B బార్ అంటే ఏంటో రాసేసాం, ప్లస్ C బార్ అంటే రాసాం, ప్లస్ లాంబ్డా ఇంటూ A బార్. సో లాంబ్డా ఇంటూ A బార్ రాసేసాం. బోత్ సైడ్స్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే మీకు IJK కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే ఈ రిలేషన్స్ వస్తాయి. సో వీటి నుంచి మీకు దీన్ని ఫస్ట్ వన్ నుంచి లాంబ్డా వాల్యూ వచ్చేసింది, లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే C2 వాల్యూ వచ్చింది. సో ఇందులో కూడా లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే C3 వాల్యూ వచ్చినాయి. సో అన్ని లాంబ్డా, C2, C3 ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు C బార్ అంటే ఏంటో రాస్తాం, 4i - C2 వాల్యూ తెలుసు, C3 వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు C అనేది వచ్చేసింది, C అనే వెక్టార్ వచ్చేసింది కాబట్టి Cకి దీనికి యాంగిల్ అన్నాడు కాబట్టి సో దీన్ని R అనుకోండి, R ఏదో ఒకటి వెక్టార్ U అనుకోండి. అప్పుడు Cకి Uకి యాంగిల్ కావాలంటే అప్పుడు ఏంటి, cos θ, యాంగిల్ బిట్వీన్ C అండ్ U అంటే θ అనుకుంటే cos θ = ఏంటి, C.U / mod C × mod U. సో అది చేస్తారు. సో Cకి Uకి డాట్ పెట్టి, C అంటేనేమో ఇక్కడ వచ్చింది, U అంటే ఈ వెక్టార్. సో రెండింటికి డాట్ పెట్టి చేసేస్తాం. నెక్స్ట్ mod C mod U చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, cos θ వాల్యూ వస్తుంది. సో ట్రయాంగిల్ తీసుకుంటే అప్పుడు tan θ వాల్యూ వస్తుంది. cos θ తెలిస్తే అప్పుడు మనం దీని నుంచి ట్రయాంగిల్ యూజ్ చేసుకొని tan θ వాల్యూ కనుక్కోవచ్చు. సో tan θ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ tan² θ వాల్యూ వచ్చేస్తుంది మనకి.